ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు పరస్పరం ఆంక్షలు విధించుకుంటున్నాయి. పాక్ ఆంక్షలకు ధీటుగా ఆంక్షలు విధిస్తున్న భారత్ తాజాగా పాక్ తో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ యుద్ధానికి తెరలేపింది. పాక్ మిలిటరీ విమానాలు భారత్ లోని లక్ష్యాలను గుర్తించేందుకు వీలు లేకుండా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలను పశ్చిమ సరిహద్దుల్లో మోహరించింది భారత్. ఇవి పాక్ సైన్యం వినియోగించే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సంకేతాలను బలంగా అడ్డుకుంటుంది. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నేపథ్యంలో పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే పాక్తో దౌత్య సంబంధాలు, వాణిజ్య సంబంధాలు తెంచుకుంది భారత్. ఈ నేపథ్యంలో మన దేశంపై అక్కసు వెళ్లగక్కిన పాక్ సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసింది. ఓవైపు సరిహద్దుల్లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతుండగా వాటిని భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్లో ఉగ్రదాడులకు పాల్పడుతున్న పాక్ పహల్గామ్ దాడితో తమకు సంబంధం లేదని చెబుతూనే సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. పాక్ వైఖరి భారత్ను మరింత ఆగ్రహానికి గురిచేస్తోంది. దీంతో పాక్ పై ముప్పేట దాడికి దిగిన భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్లోని త్రివిధ దళాలు పాక్తో యుద్ధం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాయి. అదే సమయంలో పాక్ సైన్యం సైతం భారత్తో యుద్ధానికి సిద్ధమన్నట్లు ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ పాక్ దేశాల మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే భారత్ పాక్ దేశాలు పరస్పర ఆంక్షలు విధించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ మిలిటరీ విమానాలు భారత్లోని లక్ష్యాలను గుర్తించేందుకు వీలు లేకుండా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలను పశ్చిమ సరిహద్దులో మోహరించింది. ఇవి పాక్ సైన్యం వినియోగించే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సంకేతాలను బలంగా అడ్డుకుంటాయి. దీంతో ఆ దేశ సైనిక, పౌర రవాణా విమానాలు వినియోగించే జీపీఎస్, గ్లోనాస్, బైడోస్ నావిగేషన్ వ్యవస్థలను సమర్థంగా అడ్డుకుంటాయి. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలను భారత్ పశ్చిమ సరిహద్దులో మోహరించిన నేపథ్యంలో పాక్ సైనిక విమానాలు, డ్రోన్లు, గైడెడ్ మిసైల్స్ మన దేశంలోని లక్ష్యాలను గుర్తించడంలో గందరగోళానికి గురవుతాయి. ఫలితంగా యుద్ధరంగంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేని స్థితికి పాక్ సైన్యం వెళుతుంది. 2024 సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్ లెక్కల ప్రకారం భారత్ వద్ద ఇలాంటి వ్యవస్థలు దాదాపు 50 వరకున్నాయి. ఇక వాయుసేన రఫేల్ యుద్ధ విమానాల్లోని స్పెక్ట్రా సూట్స్, నేవీ వినియోగించే శక్తి సిస్టమ్స్ కూడా నావిగేషన్ సిగ్నల్స్ను జామ్ చేయగలవు. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే దాని వద్ద సొంతంగా తయారు చేసుకున్న ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు లేవు. కానీ చైనా నుంచి దిగుమతి చేసుకున్న DWL-002, జెర్బా కోస్టల్ EW సిస్టమ్ వంటివి ఉన్నాయి. వీటితో పాటు కమర్షియల్ జామర్లను వాడుతోంది పాక్. ఇక భారత్ చర్యలతో ఈ ప్రాంతంలో నావిగేషన్తో రోజువారీ చేసే పనుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు కీలకమైన సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ విమానాలు భారత గగనతలంపై ప్రయాణించకుండా నిషేధం విధించింది. భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలోనే పాక్ గగనతలంపై మన దేశ విమానాల రాకపోకలపై నిషేధం విధించడంపై ధీటుగా స్పందించిన భారత్ పాక్ విమానయాన సంస్థలకు భారత గగనతలాన్ని మూసివేసింది. ఇందుకు సంబంధించి నోటం జారీ చేసింది. ఈ నిర్ణయం ఏప్రిల్ 30 నుంచి మే 23 వరకు అమల్లో ఉండనుంది. దీంతో పాక్కు సంబంధించిన కమర్షియల్ లీజుకు తీసుకున్న సైనిక విమానాలు భారత గగనతలాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం లేదు. భారత్ తీసుకున్న ఈ నిర్ణయంతో పాకిస్తాన్ విమానాలకు తీవ్ర ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. పాకిస్తాన్ విమానాలు కౌలాలంపూర్ సహా మలేషియాలోని ఇతర నగరాలు, సింగపూర్, థాయిలాండ్ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే ఇప్పుడు చైనా, శ్రీలంక గుండా దూర ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రయాణ సమయం పెరగడమే కాకుండా నిర్వహణకు అదనపు భారం పడుతుంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాక్ ఎయిర్లైన్లకు ఇది మరింత శరాఘాతం కానుంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది పాక్. భారత్లో ఉగ్రదాడులకు పాల్పడుతున్న పాక్కు ఈసారి కాస్త గట్టిగానే బుద్ధి చెప్పాలని భారత్ భావిస్తోంది. అందులో భాగంగానే సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాక్కు త్వరలోనే నీటి కష్టాలు మొదలు కానున్నాయి. మరోవైపు పాక్ గగనతలంపై భారత విమానాలకు నిషేధం విధించగా భారత్ కూడా దెబ్బకు దెబ్బ తీసేలా భారత గగనతలంపై పాక్ విమానాలకు నిషేధం విధించింది.
దీంతో పాక్ విమానాలకు తీవ్ర ఆర్థిక నష్టం సంభవించడం ఖాయం. భారత్ పైకి ఉగ్రవాదులను ఎగదోయడమే కాకుండా భారత్పై కుట్రలకు పాల్పడుతున్న పాక్కు మరింత తీవ్రంగా బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో ఉన్న పాక్ భారత్తో కయ్యానికి కాలు దువ్వుతోంది. పాక్ సైన్యం సరిహద్దుల్లో భారత సైన్యంపై కాల్పులకు తెగబడుతోంది. దీంతో పాక్కు మరింత గట్టిగా బుద్ధి చెప్పాలని భావిస్తున్న భారత్ త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఉగ్రవాదంపై పోరులో త్రివిధ దళాలకు ఫుల్ పవర్స్ ఇవ్వడంతో ఉగ్రవాదులు వారికి మద్దతిస్తున్న పాక్కు భారత్లోని త్రివిధ దళాలు దెబ్బకు దెబ్బతీయాలనే యోచనలో ఉన్నాయి. భారత త్రివిధ దళాలు ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో పాక్ కుట్రలకు ధీటుగా బదులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. భారత్ పైకి ఉగ్రవాదులను ఉసిగొలుపుతున్న పాకిస్తాన్ ను అష్ట దిగ్బంధనం చేసేందుకు మన దేశం ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్ లో ఉగ్ర దాడులకు ఉసిగొలుపుతున్న పాక్ కు సరైన దెబ్బ కొట్టడం అత్యవసరం. ఉగ్రవాదులు వారికి మద్దతిస్తున్న పాక్ ను చావు దెబ్బ కొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాక్ ను చావు దెబ్బ కొట్టే దిశగా అడుగులు వేస్తోంది.